హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. ఈ మనీ టాక్స్ అనే సిరీస్ లో మనం ఎలా అయితే ప్రతి కోట్కి మీరు రాసిన దానికి ఒక అర్థం అనేది చెప్తున్నామో, అలాగే ఈ ఎపిసోడ్ లో కూడా ఒక కోట్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ కోట్ వచ్చేసి మీరు రాసింది ఏంటంటే, డబ్బు విషయంలో రాత్రికి రాత్రి విజయము అసాధ్యం. దీని గురించి ఒకసారి చెప్పండి సార్. ఇవాళ రోజున డ్యూ టు మీడియా, యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ప్రింట్ మీడియా కావచ్చు, లేకపోతే డిజిటల్ మీడియా కావచ్చు, వీటన్నిటిలో వీటన్నిటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల, లేదా దీంట్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కానీ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఒక న్యూస్ ఏమవుతుందంటే, దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిస్టార్షన్ ఇన్ ద న్యూస్. అంటే ఒక న్యూస్ని వాళ్ళు ఎలా ప్రజెంట్ చేయదలుచుకున్నారో అలాగే ప్రజెంట్ చేస్తారు. సో ఇక్కడ వాస్తవాల కంటే కూడా న్యూస్ ప్రజెంట్ చేయడం అలాగే ప్రజెంట్ చేస్తారు. సో దీంట్ లోపల ఏమైపోతుందంటే, ఇక్కడ ఇవాళ రోజున చూసేవాళ్ళకి రాత్రికి రాత్రి విజయం సాధించాడు అంటే ఓవర్ నైట్ సక్సెస్ అంటారు ఇంగ్లీష్లో. ఓవర్ నైట్ తెల్లారి నిన్నటిదాకా అడుగు తింటున్నాడు, వాళ్ళకి ఇవాళ డైరెక్ట్గా అంబానీకి అప్పిచ్చే స్థాయికి వెళ్ళిపోయాడు అంటారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ డబ్బు విషయంలో ఇట్లా జరుగుతుంది అని చెప్పి, ఇలా జరుగుతుంది, రాత్రి రాత్రి విజయం సాధించవచ్చు అని చెప్పి జనాలందరూ తమకు విలువైన సమయాన్ని, వాల్యూని కొన్ని ఏమంటారు సిల్లీ ఫ్రాడ్ ఇష్యూస్ వెనకాల, అంటే ఏదేదో వస్తుంది, అదొక్కటి వస్తే 100 కోట్లు వస్తాయి, 1000 కోట్లు వస్తాయి అని చెప్పి దాని వెనకాల పరిగెత్తి, అదొక్కసారి ఒక్క ఛాన్స్ తగిలితే 100 కోట్లు వస్తాయి, ఒక్క ఛాన్స్ తగిలితే 1000 కోట్లు వస్తాయి, ఒక్క ఛాన్స్ తగిలితే అని ఒక గ్రూప్ ఆఫ్ వర్గం ఈ ప్రపంచంలో ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ గ్రూప్ ఆఫ్ వర్గం ఏంటంటే, వీళ్ళు సంవత్సరాల తరబడి అదే పని మీద ఉంటారు. నాకు తెలిసిన నాకు మిత్రుడు మంచి హైకోర్టు అడ్వకేట్, చాలా మంచి రోరింగ్ ప్రాక్టీస్. ఈ రోరింగ్ ప్రాక్టీస్లో ఉండగా ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో మొత్తానికి ఈ ఐడియా వచ్చింది ఆయనకి. ఎవరో గ్రూప్ తగిలేరు, ఆ గ్రూప్ ఇదో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇక అక్కడి నుంచి ప్రాక్టీస్ మానేసి కాసేపు శ్రీశైలం అడవులు అంటాడు, కాసేపు తిరుపతి నల్లమల అడవులు అంటాడు, కాసేపు కేరళ అంటాడు, కాసేపు ఇంకో చోట అంటాడు, అక్కడ ఏదో ఉందంటాడు, ఇక్కడ ఏదో ఉందంటాడు. ఒక్కసారి సార్ ఒక్క వెంచర్ ఓకే అయిందంటే 100 కోట్లు మీకు ఎన్ని కావాలి చెప్పండి నేను ఇస్తా అంటాడు. అనబట్టు 15 ఏళ్ళైంది. ఈ 15 సంవత్సరాల్లో ఆయన ప్రాక్టీస్ లేక ఇంట్లో గడపడానికి అప్పులు చేసి, ఇట్లాంటి ఖర్చులన్నిటికీ అప్పులు చేసి కాపురం రోడ్డు మీద తెచ్చుకున్నాడు. పిల్లోడు చిన్నప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళ వయసు అప్పటి నుంచి మొదలుపెట్టాడు. ఇప్పటికి ఆ పిల్లోడు కాలేజీకి దాకా వచ్చాడు. స్టిల్ హీస్ ఇన్ దట్ సేమ్ యాక్టివిటీ, దట్ సమ్డే సంథింగ్ విల్ హ్యాపెన్ అనమాట. అట్లా అదే ఇది ఒక ఆస్పెక్ట్. అయితే సెకండ్ సైడ్ మనకి చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే, ఈ జాక్మా లాంటి వాళ్ళని, జుకర్బర్గ్ లాంటి వాళ్ళని, బిల్ గేట్స్ లాంటి వాళ్ళని, లేకపోతే మన ఓయో రూమ్స్ ఉన్నాడు కదా, రితేష్ అగర్వాల్ని కానీ, లేకపోతే రెడ్ బస్ సురేష్, సంబడి ఫ్రమ్ రెడ్ బస్ సురేష్ అనుకుంటా, వీళ్ళని కానీ చూసిన తర్వాత ఏంటంటే, వీళ్ళందరూ టక్కున ఓవర్ నైట్ షిఫ్ట్ అయిపోయి విత్ ఇన్ నో టైం వీళ్ళు సక్సెస్ఫుల్ అయిపోయారని ఈ ఎగ్జాంపుల్స్ పట్టుకొస్తారు. సో ఇట్ ఈస్ పాసిబుల్ అని. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనీ విషయంలో ఓవర్ నైట్ సక్సెస్ అనేది పాసిబుల్ అవ్వాలంటే దానికి ఆ గ్రౌండ్ ప్రిపరేషన్ కూడా ఉండాలి. ఆ గ్రౌండ్ ప్రిపరేషన్ లేకుండా, అంటే బేసిక్ ప్రిపరేషన్ లేకుండా మీకు ఓవర్ నైట్ సక్సెస్ అనేది సాధ్యం కాదు. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ నెగిటివ్ ఒక ఓవర్ నైట్ సక్సెస్ అవుతామని చెప్పి వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్న వాళ్ళ గురించి పక్కన పెడితే, ఈ పాజిటివ్గానే మేము సక్సెస్ అవుతాం అని అనుకుంటున్న వాళ్ళు ఏమవుతుందంటే, ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు. ద స్ట్రగుల్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కాల్డ్ స్ట్రగుల్. ఈ స్ట్రగుల్ గురించి మనకి ఎవరికీ తెలియదు. లెటస్ సే ఎలా ఉంటుందంటే, చేపలు పట్టే బెస్తవాడు కొడుకు భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకునేటటువంటి అంబానీ పెట్రోలియం కంపెనీకి ఓనర్ అయ్యాడు. సో దీస్ ఆర్ ది థింగ్స్ దే సే. ఆర్ ఇప్పుడు ఈ రెడ్ బస్ అతను ఒక 5-7 ఇయర్స్లో
వందల కోట్లు సంపాదించాడు, రైట్? అవును. ఇవన్నీ కనిపిస్తాయి. కానీ ఇక్కడ మీరు టైం పీరియడ్ ఉన్నది చూసారా, ఈ టైం పీరియడ్ ఇట్ ఈస్ నాట్ ఎ క్యాలెండర్ టైం పీరియడ్. మన క్యాలెండర్ టైం పీరియడ్ కనపడుతుంది. అంటే ఇప్పుడు అంబానీ అంటారు, అబ్దుల్ కలాం గారు బెస్తవాడి కొడుకు నుంచి ప్రెసిడెంట్ అవ్వడానికి మధ్యలో టైం గ్యాప్ ఎంత? ఇట్ ఈస్ మోర్ దెన్ 50 to 60 years. అవును. అంబానీ పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ కంపెనీ ఓనర్ అవ్వడానికి పట్టిన టైం ఎంత? మోర్ దెన్ 40-50 years. సో ఈ 40-50 years ఏంటి, మనం అనుకుంటానికి ఒక నంబర్. ఈ రితేష్ అగర్వాల్ సక్సెస్ అయ్యాడు కదా, ఓవర్ నైట్ సక్సెస్ వచ్చింది కదా అంటారు. మనకు వింటానికి ఒక 5 years. ఇట్లా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ 5 years నీకు నాకు. అక్కడ ఉన్నవాడికి ప్రతి మినిట్ కూడా ఒక 1 year అయింది. అవును. ఆ స్ట్రగుల్స్లో ఉన్నవాడికి ప్రతి మినిట్ ఒక 1 year అయింది. సో ఆ స్ట్రగుల్స్ అంటే ఇక్కడ మీరు చూడాల్సింది, ఓ 50 yearsలో సక్సెస్ అవ్వాల్సింది ఒక మనిషి 5 yearsలో సక్సెస్ అయ్యాడంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈ 5 yearsలో ఈ 50 years స్ట్రగుల్ అయ్యాడు తను. అవును. ఈ 5 yearsలో 50 yearsలో ఎంత స్ట్రగుల్ అవ్వాలో, ఎంత ట్రబుల్ పడాలో, ఎంత ఇబ్బందులు పడాలో, ఎన్ని బాధలు పడాలో, ఎంత ప్రైస్ పే చేయాలో అది మొత్తం ఈ 5 yearsలో పే చేశాడు. ఇది మనకి చూడటానికి క్యాలెండర్ 5 years, కానీ వాళ్ళ దృష్టిలో వాళ్ళ లెక్కలో ప్రతి నిమిషం ఒక సంవత్సరం కింద గడుస్తుంది. వెరీ హార్డ్. ఈ లోపల ఎన్ని అవమానాలు పొంది ఉంటారు, ఎన్ని ఫెయిల్యూర్స్ పొంది ఉంటారు, ఎన్నిసార్లు డ్రాబ్యాక్స్ అయ్యి ఉంటాయి, ఎన్నిసార్లు కింద పడి ఉంటారు, ఎన్నిసార్లు పైన లేచి ఉంటారు. అంటే ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే మనం వాళ్ళని ఎప్పటిదాకా అంటే సక్సెస్ అనేది వచ్చిందాక మనం చూడలేదు, వాళ్ళు నిజమే చూడలేదు. కాబట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే నిన్నటిదాకా ఏం లేదురా, తెల్లారిపాటికి వచ్చింది. అంటే యాక్చువల్లీ జరిగింది ఏంటంటే మనందరం రాత్రి నిద్రపోతున్నప్పుడు వాళ్ళు పనిచేస్తున్నారు, మనం నిద్రపోతున్నాం కాబట్టి వాడు పని చేయడం మనకు కనపడలే. అవును. తెల్లారేసరి వాడు అక్కడ కనపడ్డాడు. అరే నిన్నటిదాకా ఇక్కడే ఉన్నాడు రా, నిన్న రాత్రి కూడా ఇక్కడే ఉన్నాడు, నువ్వు పండుకుంటున్నప్పుడు సడన్గా తెల్లారిపాటికి అక్కడ ఉన్నాడు. అంటే నీకు అర్థం కావాల్సిన విషయం అంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ జీవితం పట్ల నువ్వు లక్ష్యం లేకుండా నువ్వు హ్యాపీగా నిద్రపోతున్నప్పుడు వాడు అంగుళం పాకుతున్నాడు పైకి, అంగుళం తాడుపట్టుకుని పైకి పాకుతున్నప్పుడు ఎన్నిసార్లు చేతులు తగినాయో, ఎన్నిసార్లు కింద పడ్డాడో, ఎన్నిసార్లు పైకి లేచాడో, ఎన్నిసార్లు కాళ్ళ చేతులు డోక్కుపోయినాయో, ఎన్నిసార్లు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడో, ఎన్నిసార్లు తను ఇబ్బందులు పడ్డాడో, తనకు తాను ధైర్యం చెప్పుకుని తను ఎన్ని స్ట్రగుల్స్ పడి అక్కడికి వెళ్ళిందా తెల్లారిపాటికి ఓవర్ నైట్ సక్సెస్. ఇదే విషయాన్ని హెన్రీ ఫోర్డ్ ఎవరో అడిగారంట, రిపోర్టర్ ఎవరో, మిస్టర్ ఫోర్డ్ యూఆర్ ఓవర్ నైట్ సక్సెస్ అని. ఎస్ ఐఎమ్ ఓవర్ నైట్ సక్సెస్, ఎస్ ఐఎమ్ ఓవర్ నైట్ సక్సెస్ఫుల్ మై డియర్ ఫ్రెండ్, బట్ యూ హ్యావ్ టు నోట్ నేను తెల్లారిపాటికి సక్సెస్ అయ్యాను కరెక్టే, కానీ మీ దృష్టిలోకి తీసుకురావాల్సిన విషయం ఏంటంటే నా రాత్రి సమయం 30 సంవత్సరాలు. నా రాత్రి అంటే మీ దృష్టిలో తెల్లారేసరికి అన్నారు చూసారా, మీ దృష్టిలో రాత్రి నుంచి తెల్లారే మధ్యలో నాకు పట్టిన సమయం 30 సంవత్సరాలు. మీకు తెల్లారిపోయింది, మీకు ఓవర్ నైట్ అయింది. ఫర్ మీ దట్ ఓవర్ నైట్ వాస్ 30 years. అట్లా మనం ఇప్పుడు ఎవరైతే ఓవర్ నైట్ సక్సెస్ అనుకుంటున్నామో వాళ్ళందరి స్ట్రగుల్ కూడా ఓవర్ నైట్ సక్సెస్. నీకు నాకు వాళ్ళకు స్ట్రగుల్ ఉంటుంది, వాళ్ళకి స్ట్రగుల్ ఉంటుంది, వాళ్ళకి ఆ స్ట్రగుల్ దే హ్యాడ్ పెయిడ్ ది ప్రైస్. కరెక్ట్. వాళ్ళ స్ట్రగుల్తో పే చేశారు. అట్లా కాకుండా రాత్రి పడుకుని తెల్లారి వచ్చేసరికి నువ్వు ఇట్లా రాత్రి గుడిసెలో పడుకున్నావు, తెల్లారి అలా కళ్ళు తెరిచేసరికి మై కాహు నేను ఎక్కడ ఉన్నాను అనేసరికి నువ్వు అంబానీ ప్యాలెస్లో ఉన్నావు, అంబానీ నీకు ఆస్తి అంతా రాసిచ్చాడు. ఇది అవ్వదు, జరగదు. లేదా ఇదిగో రాత్రి నీకు దేవుడు కరుణించాడు, నేను టక్కన కోటీశ్వరుని చేశాడు, నువ్వు బయటగా నిద్రలేచి బయటకు వస్తే అంబానీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు, అపాయింట్మెంట్ ఇస్తాను అంబానీ వెయిట్ చేస్తున్నాడు. ఏదో పెద్ద పెద్ద ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అందరు నీ కోసం వెయిట్ చేస్తున్నారు. బికాస్ రాత్రి నువ్వు 10x10 రూమ్లో పడుకున్నావు, ఇవాళేమో 100 bedroom విల్లా. సో నీ నైబర్స్ అందరు నీకోసం వెయిటింగ్. నైబర్ ఇటు పక్క ప్రిన్స్ చార్లెస్, ఇటు పక్క ఇంకోళ్ళు, అటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ నీ నైబర్స్. జరగదు, ఇట్ కెనాట్ హ్యాపెన్. రాత్రి నిద్రపోయిన వాడికి తెల్లారేపాటికి, అంటే ఈ కోట్ యొక్క మీనింగ్ ఏంటంటే రాత్రి పడుకున్న వాడికి తెల్లారేపాటికి విజయం అనేది అసాధ్యం. రాత్రి ఎవడైతే పడుకోలేదో వాడు పడుకోలేదు. సో నిద్రపోయి లేచిన వాడికి విజయం అసాధ్యం, కానీ రాత్రి నిద్రపోకుండా కృషి చేసిన వాడికి తెల్లారిపాటికి విజయం సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ కొటేషన్ కొంచెం ట్విస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్బు ప్రపంచంలో రాత్రికి రాత్రే విజయం అసాధ్యం. అంటే రాత్రికి రాత్రే అంటే వాడు పడుకుని తెల్లారి లేచేసరికి విజయం అనేది అసాధ్యం. ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్
స్ట్రగుల్, ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రైస్ పేమెంట్. అదొక ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అది తెల్లారిపాటికి డింగ్ అని కళ్ళు మూసి తెరవగానే విట్లాచార్య సినిమా కాదు, లేకపోతే ఇంకేదో మన సినిమాల్లో చూపించిన గ్రాఫిక్స్ కాదు. బై మార్నింగ్ యూ బికేమ్ రిచ్. బాగా చెప్పారు సార్, పూర్తిగా అర్థమైంది మీరు చెప్పినవన్నీ కూడా. మన చూస్తున్న ఆడియన్స్కి కూడా అర్థమై ఉంటుంది. సో అంతేకాకుండా మన హిట్ టీవీ మనీలో ఇలాంటి ఇంకా కాంటెంట్ వస్తూనే ఉంటుంది. అవన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.